చట్టాన్ని కూడా మేము చేతిలో తీసుకుంటాం. శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి ఒక్క నిమిషం. సమత గారు చెప్పండి, జూలై 1, 2024 నుంచి అంటే భారత న్యాయ సమితి అంటే బిఎన్ఎస్ అనేది కొత్త యాక్ట్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు పీనల్ కోడ్ ఐపీసీకి సంబంధించినవి ఉండేవి. దీంట్లో సంబంధించి చిన్నారుల పైన ఏవైనా కేసులు నమోదైతే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మా బిఎన్ఎస్ సెక్షన్లో చెప్తాను. కానీ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. ముఖ్యంగా చూస్తుంటే కనుక ఈ ఫోక్సో కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు 100 రోజుల్లోనే బయటకు వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే కేసులు పూర్తిగా నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100% ఇప్పుడు మన నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం కూడా 11% మనకు విమెన్ మీద క్రైమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే కాకుండా ఇప్పుడు పాక్సో కేసుల్లో ఆ మహిళల మీద అఘాత్యాలు మీదకి యాక్షన్ లేదండి, యాక్షన్ లేదు. దానికి వెంటనే అటువంటి మనిషిని ఇప్పుడు దిశ చట్టము ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఇంకోటి ధైర్యం చేయడు కదా. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయిని ఈ అఘాత్యం చేసి అది కప్పిపుచ్చుకోవడానికి చంపే ప్రయత్నం చేస్తాడా? అంటే ఎట్లా కనిపిస్తున్నామండి అసలు? మహిళలు ఎక్కడ రక్షణ ఉంది మనకు? యాక్షన్ 100% యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి అఘాత్యాలు ముందు పెరుగుతున్నాయి, జరుగుతున్నాయి. సో చట్టాలుంటే కాదండి, చట్టాల ప్రకారం చిన్న న్యాయ యాక్షన్ ఉండాలి, దానికి ప్రతి పనిష్మెంట్ ఉండాలి. అప్పుడే మనిషి అన్నవాడు భయపడతాడు. ఒక మనిషి మృగంగా మారుతున్నాడు అంటే కేవలం చట్టాలు అమలు చేయకపోవడము, యాక్షన్ తీసుకోకపోవడం, పనిష్మెంట్ సివియర్ గా ఉండకపోవడం. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆమె చేతిలో పెట్టుకొని ఇటువంటి వాటికి యాక్షన్ కూడా లేకుండా, రియాక్షన్ లేకుండా, పనిష్మెంట్ లేకుండా ఆయన వదలటం అంటే ఏంటి? మీకు చేత కాకపోతే చెప్పండి. మా మహిళా సంఘాలు ఇప్పుడు లక్ష్మక్క చెప్పినట్టు మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఇంకొకసారి ఒక మగవాడు మహిళల మీద ఇట్లా అఘాత్యం చేయాలని చిన్న పిల్లల వైపు చూడడానికే భయపడతారు. ఏమనుకుంటున్నారండి? అడిగే వాళ్ళు లేరనా? అసలు మేము చాతగాళ్ళం అలా కనిపిస్తున్నామా? పిల్లల్ని ఏం చేసుకోవాలి? తల్లులు ఎక్కడ దాచిపెట్టుకోవాలి? ఇంట్లో ఉంటే పక్కన పండుకున్న పిల్లని తీసుకుపోతారు, ఇంట్లో పెంచుకుంటున్న పిల్లని తీసుకుపోతారు. ఏం చేయాలి? 60 ఏళ్ల ముసల్దాన్ మీద దాడి చేస్తారు, 40 ఏళ్ల అసలు ఏజ్ దేనికి సంబంధం లేదా? అసలు మగాళ్ళు మృగాల్లా మారుతున్నారండి. ఎందుకు? చట్టాలు అమలు చేయకపోవడం వల్లే, పనిష్మెంట్లు ఇవ్వకపోవడం వల్లే. ఈ చట్టాలు మారాలి. ఈ పనిష్మెంట్ ఖచ్చితంగా మహిళల మీద అఘాత్యాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ అనేది జరగాలి. జరగని రోజు చట్టాన్ని లక్ష్మక్క చెప్పినట్టు చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం. 100% ఇట్లాంటి మేము ఇంకా టాలరేట్ చేసే జీరో టాలరెన్స్ అండి, ఇంకా టాలరేట్ చేసే పరిస్థితే లేదు. ఆ అమ్మాయిని చూస్తే వాళ్ళ అమ్మ చిన్న ఫ్యామిలీ అండి. వాళ్ళు ఏమన్నారు? తల్లిని అడిగితే ఏం కావాలమ్మా నీకు అంటే ఆమె ఏమందంటే, మాకేమొద్దమ్మా, మాకేమొద్దు, నా బిడ్డకు న్యాయం జరగాలి, నలుగురి ముందు వాడిని కాల్చి చంపాలి, అది నేను చూడాలి. ఇదే అడిగింది ఆ అమ్మాయి తల్లి. 28 years 25 years తల్లి. ఆమె బాధ తట్టుకోలేక నా బిడ్డను చూస్తుంటే కడుపు తడుక్కుపోతుంది, నాకు ఏడుపు ఆగట్లేదు, తల్లి బిడ్డ దగ్గర వెళ్ళి ఏడవద్దమ్మా నువ్వు అంటే ఎట్లా బతుకుతుంది నా బిడ్డ? 12 ఏళ్ళు ఎట్లా తట్టుకుంది? ఆ బాధ నేను వర్ణనాతీతం, అసలు చెప్పలేకపోతే. మనిషా వాడు ఇంకేమన్నా? మీరు చెప్తుంటే మా కళ్ళలో కూడా నీళ్లు కనిపిస్తున్నాయి. సమత గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఆ గౌస్ అనే